రవీంద్ర గారి 67వ జయంతి సందర్భంగా రామగిరిలో నందమూరి తారక రామారావు గారిది మరి అదే రకంగా పరిటాల రవీంద్ర గారిది కాంస్య విగ్రహాలని ఆవిష్కరిస్తూ దానితో పాటు వారిద్దరికీ ఒక ఘన నివాళి అర్పించేటట్టుగా గతంలో పరిటాల రవీంద్ర గారు మొదలుపెట్టి మాకు అలవాటు చేసి చుట్టుపక్కలున్న అభిమానులకు గాను సహచరులకు గాను అనుచరులకు గాను రక్తదానం గురించి రక్తదానం యొక్క గొప్పతనం గురించి ఆ రోజు ఆయన చెప్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలందరి సహకారంతో పరిటాల రవీంద్ర గారి అభిమానుల సహకారంతో ప్రతి జనవరి 24వ తారీఖున ఇదే రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడము, మరి అదే రకంగా జయంతికి హైదరాబాదులో కావచ్చు, లేకుంటే వర్ధంతికి రేపల్లెలో కావచ్చు, ఇలా అనేకమైన ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారిని అభిమానించేవారంతా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఉపయోగపడమే కాకుండా పరిటాల రవీంద్ర గారి ఆశయాల్ని కానీ ఆయన చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో ఇదొకటి కాబట్టి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అన్నిటికంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా చేపట్టడం, మరి అదే దీంట్లోనే ఈరోజు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం. ఇప్పుడు కూడా చాలామంది పరిటాల రవీంద్ర గారికి అభిమానులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడము, వారందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఆనందంగా, వాస్తవంగా చెప్పాలంటే రక్తదానం ఇచ్చామని చెప్పి రక్తం ఇచ్చిన తర్వాత వీళ్ళందరి ముఖాల్లో నీరసం కంటే కూడా మేము ఒక రక్తం దానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నామనే ఆనందమే వాళ్ళ ముఖాల్లో మనకు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి అదే రకంగా దీని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకొని తీసుకెళ్లే విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యామనుకుంటున్నాం. మరి అదే రకంగా ఈరోజు మండలం అంతా గుర్తుండేటట్టుగా, నియోజకవర్గం గుర్తుండేటట్టుగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్టీఆర్ గారిది మరి అదే రకంగా పరిటాల రవీంద్ర గారి కాంస్య విగ్రహాలని ఈరోజు ఆవిష్కరించాలి, ఖచ్చితంగా మనకు జ్ఞాపికగా మనం పెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అవి కొన్ని తరాలకు ఉపయోగపడేటట్టుగా, తరాలకు గుర్తుండేటట్టుగా చేసినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అనేటివి మరియు రాబోయే తరాలకు మరింత ఉపయోగపడాలి, గుర్తుంచుకోవాలి, లేకుంటే ఆయన నడిచిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం అవన్నిటికీ కూడా ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్లాలనే ఆలోచనతో పెడుతున్న ఈ విగ్రహాలు కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉపయోగం. ఈరోజు పెడుతున్నది పార్టీ కోసమో మా కోసమో కాదు, ఈరోజు విగ్రహం అనేది పెడుతుంది భావి తరాలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలు కానీ, దాని మీద ప్రజలు చేసిన పోరాటాలు కానీ, అందులో పరిటాల రవీంద్ర గారి లేకుంటే ఎన్టీఆర్ గారి పాత్ర కూడా గుర్తు చేసుకునేటట్టుగా ఈరోజు విగ్రహాలు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అదే రకంగా పెనుగొండలో రేపటి రోజున ఆగస్టు 30వ తారీఖున పరిటాల రవీంద్ర గారి జన్మదినాన అక్కడ కూడా కాంస్య విగ్రహాన్ని పెట్టడం, పరిటాల అంటే పెనుగొండ అంటే పరిటాల అనేటట్టుగా పరిటాల రవీంద్ర గారికి పెనుగొండ నియోజకవర్గం కానీ అక్కడ ఉన్న ప్రజలతో ముఖ్యంగా ఒక మమేకమై ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉన్నింది. వాళ్ళందరూ కలిసి సవితమ్మ గారు అందులో ఇనిషియేటివ్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మొత్తం జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవీంద్ర గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆమెను హర్షిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు. మరి దాంతోపాటు కుటుంబ సభ్యులుగా మేమందరూ కూడా ఆమె ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారిని మరొకసారి పెనుగొండలో గుర్తు చేసుకునేటట్టుగా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పరిటాల రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా పరిటాల రవీంద్ర గారి నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు మరియు ఈరోజు జరుగుతున్న రక్తదాన శిబిరానికి అందరూ మేము సైతం అంటూ ఈరోజు ముందుకొచ్చి రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనే నినాదానికి మద్దతిస్తూ ఈరోజు రక్తదానానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక పిలుపు మేరకు రక్తదానాన్ని మీరందరూ కూడా గతంలో పరిటాల రవీంద్ర గారు మన ప్రాంతంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి అనే ఒక అవేర్నెస్ని ఆయన మొదలు పెట్టడము, ఆ కార్యక్రమాన్ని కొన్ని ఏళ్ల నుంచి కూడా
కంటిన్యూగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మేము నిర్వహిస్తుంటే మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఆ కార్యక్రమాన్ని పూర్తి సక్సెస్ఫుల్ గా తీసుకొని పోయి ఎన్నో ప్రాణాలని కాపాడడానికి కారణమైన మీ అందరికీ కూడా ఖచ్చితంగా మీ అందరి రుణం మేము తీర్చుకోలేము. మీ అందరూ చేసిన రక్తదానం వల్లనే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ కావచ్చు, మీ అందరూ పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని గుండెల్లో తలుచుకొని మనసులో తలుచుకొని మీరు ఇచ్చిన రక్తం అనేది చాలా ప్రాణాలని పరిటాల రవీంద్ర పేరు మీద కాపాడడానికి కూడా ఒక ఆస్కారంగా మారిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా పరిటాల రవీంద్ర గారికి మీకు కూడా ఉన్న అభినాభావ సంబంధం అంటే వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పరిటాల రవీంద్ర గారికి సమకాలీకులు కాకపోవచ్చు, వయసులో చాలా చిన్నవాళ్ళు కావచ్చు, పరిటాల రవీంద్రని నేరుగా చూడని వ్యక్తులు కూడా చాలా మంది ఉండొచ్చు. కానీ పరిటాల రవీంద్ర అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు ఏ రకంగా అయితే నాయకుడు ఆయన మావాడు అనుకుంటామో ఆ రకంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యువత కూడా ఈ రోజు కూడా పరిటాల రవీంద్ర మా అన్న మావాడు ఈ రోజు గమనించే పరిస్థితి ఉంది. ఈరోజు విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, పరిటాల రవీంద్ర అనే వ్యక్తికి భౌతికంగా మనిషి మా దగ్గర లేకపోయినా పరిటాల రవీంద్ర అనే వ్యక్తికి చావు లేదు. పరిటాల రవీంద్ర మన అందరి మనసుల్లో మన అందరిలాగానే ఈ రోజు కూడా బతికే ఉన్నాడు. పరిటాల రవీంద్ర ఇంకా బతికే ఉన్నాడు అనే మాటని ఎవరైనా చెప్పబోతున్నానంటే కుటుంబ పరంగా నాకు దూరం అయిండొచ్చు, నాకు తండ్రిగా అమ్మకు భర్తగా భౌతికంగా నాకు అందరికీ దూరం అయిండొచ్చు. కానీ మా నాన్న ఉంటే కుటుంబ పరంగా కూడా నాకు తండ్రిలాగా ఏ రకంగా అయితే దారి చూపించి ముందుకు నడిపిస్తారో ఆయన చూపించాలని అనుకున్న ప్రేమ, మేము కోల్పోయిన ప్రేమ, మాకు లోటున్న ప్రేమ అంతా కూడా ప్రజలు మీరందరూ మాకు ఆ ప్రేమ చూపించారు. సన్మార్గంలో నడవాలి, ఇది సరైన దిక్కు, నువ్వు మంచి అడిగి వేస్తావో చెడ్డ అడిగి వేస్తావో నీ అంట మేము ఉంటామంటూ నా గుండెల్లో దక్కమై మీరందరూ కూడా నడిపించిన ఏ రోజు నాకు మా తండ్రి లేడు అదే రోజుని కనపడుకోకుండా ఈ ధైర్యాన్ని మీరందరూ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఒక విషయం, పరిటాల రవీంద్ర ముఖ్యంగా తన మొత్తం తన జీవిత కాలంలో కూడా మొత్తం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతం చాలా అభివృద్ధిలో ముందుకు నడవాలి, నా ప్రాంతంలో ప్రజలంతా కూడా అభివృద్ధి పరంగా ముందుకు నడవాలి అని చెప్పని ఒక గొప్ప కలగన్నాడు అనమాట. కానీ పాపం పరిటాల రవీంద్ర ఆ కళని నిజమయ్యే సమయంలో చూడలేని పరిస్థితి అనేది ఉంది. పరిటాల రవీంద్ర నా చుట్టుపక్కల ప్రాంతాల్లో నా చెరువులకు నీళ్లు రావాలి, నా రైతాంగం బాగుండాలి, ముఖ్యంగా యువత వలసలు వెళ్ళిపోతున్న యువత తిరిగి ఊరిలోకి రావాలి అనే విధంగా ఆయన కూడా ఆలోచన చేసిన పరిస్థితి. కానీ ఆయన ఏదైతే మనం ఈరోజు మీ అందరి సహకారంతో పరిటాల సునీతమ్మ గారు ఈ నియోజకవర్గం కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంత చుట్టుపక్కలంతా అభివృద్ధిని సాధించుకున్నాము మీ అందరి సహకారంతో. పాపం పరిటాల రవీంద్ర గారిని చూసే ఆస్కారం లేదు. కానీ ఈ రోజు మీ అందరి సహకారంతో పరిటాల రవీంద్ర ఈ మండల నడిపొట్టున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధిని భావితరాల అభివృద్ధిని చూసే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కూడా మనం చేశాం. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, పరిటాల రవీంద్ర గారు గతంలో తన చిన్నప్పుడు 14 ఏటనే మేము ఏ రకంగా అయితే తండ్రిని పోగొట్టుకున్నామో తను కూడా ప్రజా పోరాటాల్లో తన తండ్రిని తమ్ముడిని కూడా పోగొట్టుకున్న పరిస్థితి. ఆ రోజు నుంచి పరిటాల రవీంద్ర గారికి ఒక తండ్రి స్థానంలో తన జీవితంలో నిలబడిన వ్యక్తులు ఇద్దరు. ఒకటి కొండపల్లి సీతారామయ్య గారు, 2 నందమూరి తారక రామారావు గారు. ఈరోజు పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఇంత గొప్పగా ముందుకొచ్చి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోగలిగారంటే దేశ నాయకులు వాళ్ళిద్దరూ అండదండలతో వాళ్ళిద్దరి కింద మెలిగారు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనం కొండపల్లి సీతారామయ్య గారిని కావచ్చు, మన అదే రకంగా ముఖ్యంగా
పరిటాల రవీంద్ర గారికి పునర్జన్మనిచ్చిన మనకి నందమూరి తారక రామారావు గారిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈరోజు మా తాతను మేము చూడలేదు. మా తాత మా ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇంట్లో తాతలు చూసుంటారు, కానీ మా తాతలు మేము చూసే అవకాశం నాకు కలగలేదు. మా తాత గురించి కథలు చెప్తే ఇంటా పెరిగినాం మేము కూడా. కానీ అదే రకంగా నేరుగా చూసిన తాత ఎవరైనా ఉన్నారంటే అది మనకి నందమూరి తారక రామారావు గారిని. ఆయన ఒకసారి చూడడం అనేది నా జన్మలో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అది పరిటాల రవీంద్ర గారి సమక్షంలో కలవడం చూడడం అనేది కూడా ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పరిస్థితి. ఇదే రకంగా మనకు ఆ రోజు పార్టీలోకి ఆహ్వానం చేసుకుని పార్టీలో తన కొడుకులాగా తను కూడా చూసుకున్న పరిస్థితి నందమూరి తారక రామారావు గారు. ఖచ్చితంగా ఆయన చూపించిన ప్రేమకు ఖచ్చితంగా మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మా కట్టగాలతో ఈ పార్టీలో ఉండడం తప్ప ఆ విషయాన్ని మేము తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పార్టీ కోసమని నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని ముందు తీసుకుపోవడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశయాన్ని ముందు తీసుకెళ్లడం కోసం ఖచ్చితంగా 100% మేము ప్రయత్నం చేస్తాము. మా పోరాటం కూడా దాని వైపు ఉంటుందనేది మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా మంది రక్తదానం కోసం వచ్చారు. దయచేసి ప్రతి ఒక్కరు ఓపికగా ఉండి రక్తదానం చేసి మీరు అందరూ వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను.